బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUA టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగినటువంటి దారుణాలు, మోసాల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇమ్మీడియేట్‌గా సెర్చ్ చేస్తే ఇదే ఏరియాలో బ్లూసీ హోటల్ పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్‌లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ అని ఒకటి నడుస్తున్నట్టు, అది కూడా అనాథరైజ్డ్‌గా నడుస్తున్నట్టు, ఇక్కడి నుంచి స్పెర్మ్‌ని మేల్ నుంచి అలాగే ఎగ్‌ని లేడీస్ నుంచి అంటే అండాలను ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి స్పెర్మ్‌ని 2 తీసుకుని వాటిని అక్రమంగా అహ్మదాబాద్‌కి తరలించి అక్కడ ఒక సెంటర్‌లో టెస్ట్ ట్యూబ్‌లో వాటిని ఫర్టిలైజ్ చేసి ఆ తర్వాత యూజ్ చేస్తున్నారు. అంటే సరోగసీకి లేకపోతే IUIకి లేదంటే IVFకి అన్నిటికీ యూజ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళ దర్యాప్తులో తేల్చారు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఇదైతే బిల్డింగ్‌లో సెకండ్ ఫ్లోర్‌లో చాలా అసలు సీక్రెట్‌గా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ బోర్డ్స్ కూడా కనిపించట్లేదు మనకి. అయితే పోలీసులు ఇప్పటికే దీన్ని సీజ్ చేసేసారు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ పంకజ్ సోని అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అతను ఏంటంటే చాలా మందిని డబ్బులు ఆశ చూపించి వాళ్ళని ఎంప్లాయీస్‌గా, టెక్నీషియన్స్‌గా, తర్వాత ఏజెంట్స్‌గా జాయిన్ చేసుకొని వాళ్ళ నుంచి చాలా యూత్‌ని అంటే యువతని టార్గెట్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అండాలను, వీర్యాన్ని సేకరించి ఇవి ఇక్కడి నుంచి పంపిస్తున్నాడని చెప్పేసి పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇదిగో మీకు ఇక్కడ చూడండి కనిపిస్తుంది. వీర్యదానం సెమన్ డొనేషన్ అని రాసి పెట్టుంచారు. సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకట. వయసు 21 నుంచి 39 సంవత్సరాల వరకంట. పత్రాలు అసలు ఆధార పత్రాలు ఇవ్వాలంట. సోమవారం నుంచి శనివారం వరకంట. మరిన్ని వివరాలకు సంప్రదించండి అని నెంబర్లు ఇచ్చారు. సేమ్ అదే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఉంది. ఎంత దారుణం అంటే ఇది ఒక నయా దందా అనమాట. అంటే డిమాండ్ని బట్టి 1000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు కూడా ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి, అండాలు ఇచ్చిన వాళ్ళకి, అలాగే స్పర్మ్ని ఇచ్చిన వాళ్ళకి కూడా ఇస్తుంటారంట. ఇక్కడి నుంచి చాలా మంది వస్తుంటారు, పోతుంటారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి తెలియదని, కానీ సీక్రెట్గా నడిపిస్తున్నారు. అదే ఇందాక చెప్పింది మీకు. ఒక 2 రూమ్స్ ఉన్నాయి. ఇది వెయిటింగ్ హాల్ అంట, అక్కడేమో ఆఫీస్ రూమ్ అంట. ఆఫీస్ రూమ్ని సీజ్ చేసేసారు. అసలు ఎంత చక్కగా బోర్డులు పెట్టుకొని చూడండి ఎట్లా చేస్తున్నారో వాళ్ళు. ఏం చేయాలి అసలు ఇలాంటి వాళ్ళను? ఇక్కడి నుంచి ఇది ఒక పెద్ద లింక్ చైన్ సిస్టమ్ లాగా ఉంది. ఇక్కడి నుంచి ఇంకెక్కడికెక్కడికి పంపిస్తున్నారో, అది ఎక్కడికి వెళ్తుందో ఆ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఇంకా ఏ మహిళలకు ఇస్తున్నారో, లేకపోతే ఏ భార్యాభర్తలకి దీన్ని ఇచ్చేసి దాని నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు, మరి వాళ్ళకే తెలియాలి. ఎంత మోసం ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర నుంచి తీసుకున్నారో, ఎంత మోసం జరిగిందో, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది అమ్మా నాన్నలు అవ్వాలనుకుని. ఎందుకంటే తల్లిదండ్రులు కావటం అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటువంటి అంశం. తల్లి కావాలి, తండ్రి కావాలి, అమ్మా నాన్న అని పిలిపించుకోవాలని ప్రతి జంటకి ఉంటుంది పెళ్ళైన తర్వాత. అలాంటి వాళ్ళ బలహీనతని, అలాంటి వాళ్ళ సెంటిమెంట్ని వీళ్ళు బిజినెస్గా మార్చారు. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు, ఎన్‌క్యాష్ చేస్తున్నారు దాన్ని. ఇంత దారుణమైన దందాలకు దిగాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదాన్ని సెంటిమెంట్‌ను కూడా ఈ రకంగా వాడుకోవటం అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మరి ఇది ఇంకెక్కడికి పంపించారు? అహ్మదాబాద్ అని ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఇంకెక్కడికి పంపిస్తున్నారో, ఎంతమందిని మోసం చేస్తున్నారు ఇలాగా. వాళ్ళకేదో డబ్బులు ఆశ చూపించి యూత్‌ని అట్రాక్ట్ చేసి ఈ రకమైనటువంటి దందాలకు పాల్పడి వీళ్ళెంత సంపాదించారో. మరి ఇంకెక్కడెక్కడ వీళ్ళ సెంటర్స్ ఉన్నాయో, ఇక్కడ ఒక చోటే ఉందా, ఇంకా వేరే ఏదైనా ప్లేసుల్లో ఉందా, లేదా వేరే రాష్ట్రాల్లో ఉందా, వేరే సిటీస్లో ఉందా, ఇంకేం తెలియదు. అవన్నీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత తెలుస్తుంది. కానీ పోలీసులు అయితే ఒక మంచి పని చేశారు. సృష్టి బేబీ సెంటర్ ఇష్యూ అయిన తర్వాత, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇష్యూ అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా ఇలాంటి వాటి మీద దృష్టి సారించారు. సో అందులో భాగంగానే ఇది కూడా బయటపడింది. ఇంకెక్కడ ఉన్నాయి అనేది కూడా పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇలాంటి నకిలీలు, పర్మిషన్స్ లేకుండా నడిపించేవి అడ్డంగా వాళ్ళ దగ్గర నుంచి దోచి వీళ్ళకి ఇస్తుంటారనమాట. అంటే ఎవరైతే తల్లిదండ్రులు కావాలని ఆశపడుతుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దోచేసుకుని ఇదేదో 1000 రూపాయలకి, 4000కి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఎక్కువ మధ్యలో ఉండి ఎక్కువ దోసుకుంటారనమాట. సో ఇలాంటి వాటిని మాత్రం అరికట్టకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ దారుణం అనిపిస్తుంది. ఇంత దారుణంగా దిగజారి ఇలా బోర్డులు పెట్టేసి ఇంత సీక్రెట్గా నడిపించుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాన్ని ఇంకెక్కడికో పంపించి అసలు ఏంటిది? దీని వెనక ఏదో పెద్ద ముఠానే ఉండుంటది. అవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సిన అంశం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు గాంధీ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్, అలాగే సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మనం చూస్తున్నాము సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు చేస్తున్నటువంటి దారుణమైన దందా అన్నీ కూడా చూసాము. పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే ఇంకా ఎలాంటి సెంటర్స్ ఇంకా ఎన్నున్నాయా అని కూడా సర్చ్ మొదలుపెట్టారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీరు సీనియర్ చాలా గైనకాలజిస్ట్గా చాలా సంవత్సరాలుగా ఉన్నారు. ఒక విషయం చెప్పండి డాక్టర్ గారు, ఇట్లా అసలు అంటే IUI కానీ IVF కానీ అంటే కృత్రిమంగా
పిల్లల్ని కనడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సరోగసి అవును. కూడా సాధారణంగానే చూస్తున్నాం. కానీ అవును. ఆ పేరుతోటి ఈ రకమైనటువంటి దందా చేయటము, ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల కోసం బాధపడుతుంటారో, వాళ్ళ సెంటిమెంట్, పిల్లలనేది చాలా సెంటిమెంటు, వాళ్ళు చాలా రకరకాల బాధల్లో ఉంటారు, చాలా ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర లక్షలకు లక్షలు దండుకొని వాళ్ళ సెంటిమెంట్‌ని బిజినెస్‌గా మార్చుకొని ఎన్‌కాష్ చేసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు అసలు? ఈ రిప్రొడక్షన్ అనేది అన్ని బయాలజికల్ అంటే లివింగ్ బీయింగ్స్ అంటాం. అంటే ప్రాణం ఉన్న ప్రతి ప్లాంట్ కావచ్చు, యానిమల్ కావచ్చు. అదొక లక్షణం అండి. అంటే తనలాంటి వారిని ప్రాపగేట్ చేయటం అనేది స్పెసిస్ ప్రాపగేషన్ అంటాం. సో అది అందరికీ న్యాచురల్ గా ఉంటుంది. అయితే ఉన్నందుకు వాళ్ళు మనం చూస్తున్నాం కొద్దిమందికి స్వతహాగా అంటే న్యాచురల్ గా పిల్లలు కానప్పుడు వాళ్ళు ఎక్కడ అవైలబుల్ ఉంటే వాళ్ళ సహాయం కోరుతుంటారు అనుకోండి. అయితే ఈ ఇర్రెగ్యులారిటీ అనేది అంటే ఎవరికి వారు వాళ్ళకి తోచినట్టు చేయకుండా మనకు ఆర్టిఫిషియల్ ఏఆర్టీ యాక్ట్ అని వచ్చిందండి. దాంట్లో అందరూ అది ఫాలో కావాల్సిందే. దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో కావాల్సిందే. దీంట్లో అక్రమంగా చేసేందుకు వీలు లేదు. వాళ్ళు అంటే డాక్టర్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఆ సెంటర్ ఫెసిలిటీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ దాంట్లో పొందుపరచబడ్డాయమ్మా. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారమే అన్ని స్పెర్మ్ బ్యాంక్స్ కానీ ఐవీఎఫ్ సెంటర్స్ కానీ రన్ చేయాల్సి వస్తుంది. హ్మ్. అంటే ఒక 5-6 ఏళ్ల కింద ఇవన్నీ లేవు రూల్స్ అండ్ ఓకే. రెగ్యులేషన్స్. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ అదంతా పెట్టేసిందండి. రూల్స్ ప్రకారమే అందరూ నడపాల్సి వస్తుంది. అంటే ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ పాటించకుండా ఇలా లక్షల్లో దండుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ పాయింట్ డాక్టర్ గారు. అదేనండి. అయితే దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ గా వీళ్ళు ఆ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందండి. హ్మ్. పర్మిషన్ తీసుకోకుండా నడిపేందుకు వీలు లేదు. ఆ లోకల్ హెల్త్ అథారిటీస్ వాటిని రెగ్యులేట్ చేసే వీలుంటుందండి. వాళ్ళు నాట్ ఓన్లీ ఏ ఐవీఎఫ్ సెంటర్స్ అనే కాకుండా మిగతా అన్ని క్లినిక్స్ కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరు డాక్టర్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏ ఏ క్లినిక్ ఏం చేయవచ్చును, ఏ హాస్పిటల్ ఏం చేయవచ్చును, ఇవన్నీ ఉంటాయి. అయితే డాక్ మీరు అన్నట్టుగా డాక్టర్ గారు ఇలా అసలు ఒక్క విషయం చెప్పండి. చెప్పండి ఈ చెప్పండి. ఐయుఐలో గాని, ఐవీఎఫ్‌లో గాని లేదా సరోగసీలో గాని ఆ. పేరెంట్స్ నుంచి ఇటు ఎగ్ గాని లేకపోతే స్పెర్మ్ గాని పేరెంట్స్ నుంచి తీసుకోవాలి తప్పించి వేరే వాళ్ళది తీసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈవెన్ సరోగసీలో కూడా ఈ రెండూనే తీసుకొని ఫెర్టిలైజేషన్ తర్వాత తీసుకుని వెళ్ళి వేరే మదర్ ఊంబులో పెడతారు. అవునండి, ఎంత అవునండి. అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఇదే. కానీ వేరే వాళ్ళది పెట్టేసి వీళ్ళకి తెలియకుండా చివరికి డిఎన్ఏ టెస్ట్‌లో బయటపడేంత వరకు వీళ్ళ దందా బయటకు రాలేదంటే ఇంకా ఎన్ని చేసున్నారో, ఎన్ని చేస్తున్నారు అసలు దీంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం లేదా? ఎందుకు లేదండి, ఉంటుంది. లోకల్ ఈ అథారిటీస్ వీళ్ళంతా ఇన్స్పెక్ట్ చేస్తుంటారు. హ్మ్. వాళ్ళు రిజిస్టర్స్ అవి మెయింటైన్ చేస్తుంటారు. దాంట్లో డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీబడి హూ ఈస్ సీకింగ్ హెల్ప్ ఎవరైతే వస్తారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి. ఎవరు స్పెర్మ్ డోనర్, ఎవరు ఎగ్ డోనర్, ఎవరు ఈ సరోగేట్ మదర్, ఇవన్నీ వాళ్ళు పొందుపరచాల్సి వస్తుంది. అవన్నీ చూస్తుంటారు. అవన్నీ చేయాల్సిందే. హ్మ్. అయితే మనము ఏమంటున్నామంటే ఈ అక్రమాలు అనేది అంటే ఇక అది ఎంతో కొంత ఈ వాట్ యు సే డీవియంట్ బిహేవియర్ మానవ నైజం అనుకోవాల్సి వస్తుంది. సో దానికి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టడం జరిగింది. హ్మ్. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి పీరియాడికల్ గా అవి చూస్తుంటారు. అవి లేని పక్షంలో దే హ్యావ్ టు ఫేస్ లా. అంటే అది. కాదు డాక్టర్ గారు. నా ప్రైమరీ క్వెషన్ ఏంటంటే చెప్పండి చెప్పండి. ఇద్దరిది ఫాదర్‌ది, మదర్‌ది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఎగ్ డోనర్ కావచ్చు, లేకపోతే స్పెర్మ్ కావచ్చు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకున్న దాంతోనే చెయ్యాలి తప్పించి వేరే వాళ్ళతో చెయ్యడం ఎందుకు రైట్. అంటున్నా. దానికి ప్రొవిజన్స్ ఉంటాయండి. ఎగ్ డొనేషన్, స్పెర్మ్ డొనేషన్ అని ఉంటుంది. హ్మ్. డోనర్ ఐవీఎఫ్ లో ఇవి ఉంటాయి. హ్మ్. డోనర్ ఐవీఎఫ్ అని ఉందండి. మీకు ఐడియా ఓకే. ఉందో డోనర్ లేదో. ఐవీఎఫ్ ఉన్నప్పుడు అట్‌లీస్ట్ పేరెంట్స్‌కి ఇంటిమేట్ చెయ్యాలి కదా! ఆ తప్పక భార్యాభర్తలకు తప్పక ఇంటిమేట్ చేసి వాళ్ళ పర్మిషన్ తప్పక తీసుకొని తప్ప- వాళ్ళకి ఓకే అయితేనే కదా చెయ్యాలి. తప్పక చెయ్యాలి. అది రికార్డ్ చేసుకోవాలండి. ఓరల్ గా చేస్తే ఇబ్బందులు వస్తాయి. ఇట్లా ఇబ్బందుల సరేలే నమ్మకం మీద, మన ఇద్దరు నమ్మకం మీద నడుస్తుంది అనేది పోయింది. మీరు హ్మ్. తప్పక వీడియో రికార్డింగ్ పేపర్ మీద పెట్టేసి ఓకే. వాళ్ళ సంతకాలు తీసుకోవాల్సిందే. వీలైనంత ఎవిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు ఏమంటారో తర్వాత తెలియదు. హ్మ్. నేను అడగలేదు, నువ్వు చేసావనే అవకాశం ఎప్పుడైనా ఉంది. మళ్ళీ నేను చెప్పాను, డీవియంట్ బిహేవియర్ అనేది ఒకరికి సంబంధించిన విషయం కాదు. ఇది మానవ నైజం. సో దానికి మనం ఏం చేస్తామంటే
మనం ఎథికల్ వాల్యూస్ పెంచుకోవటం అనేది సమాజం మొత్తానికి సంబంధించిన విషయం, ఒక్కరని కాదు. సో అందుకని సఫిషియంట్ ఎవిడెన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. వీడియో రికార్డింగ్ కావచ్చును. ఏది ఆ మీరు తర్వాత చెప్పేది అది నిజమైనప్పుడు. అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటే. వాళ్ళకి ఆ, తెలియకుండా చేశారు కదా ఈ కేసులో. అది దట్ ఈస్ ద వాట్. అంటే ఇప్పుడు మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా అది అండి. ఇది ఎందుకంటే వీళ్ళు ఎలాగూ అది న్యాయస్థానానికి వెళ్తుంది కదా. వీళ్ళు ఈ ఈ వీళ్ళు చెప్పింది సరిగ్గా ఉందా లేదా వాళ్ళు న్యాయస్థానం వెరిఫై చేస్తుందండి. వాళ్ళు దే వాంట్ దెమ్ టు ప్రొవైడ్ ఫ్రమ్ బోత్ పార్టీస్కి నువ్వు అన్నది సరిగ్గా. ఎందుకంటే వీళ్ళు పేపర్లో రాసింది కానీ తర్వాత పోలీసు వాళ్ళు రికార్డు చేసింది కానీ దాంట్లో నిలవదండి. ఎక్కడ న్యాయస్థానం వాళ్ళు సరిగ్గా ట్రయల్ చేస్తారు. రెండు వైపుల వాళ్ళని పిలుస్తారండి. మీరు ఎలా చేశారు, మరి వాట్ ఆర్ ద రూల్స్, వాట్ యు హ్యావ్ డన్ అని అడుగుతారు వాళ్ళు. సో వాళ్ళ వైపుకి వెళ్ళి వాళ్ళు పొందుపరచాల్సి వస్తుంది. వీళ్ళు మాకు చెప్పకుండా చేశారనే దానికి వీళ్ళు ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుందండి. అట్లా ఏదేమైనా ఒకవేళ ఇరెగ్యులారిటీ జరిగితే అదేమి సమర్థనీయం అసలు కాదు. ఏ ఫీల్డ్లో కానీ ఏ ప్రొఫెషన్లో కానీ ఎథికల్ వాల్యూస్ మెయింటైన్ చేయాల్సిందేనండి. దీని తర్వాత ఇంకొక దందా బయటపడింది. ఇమీడియట్‌గా పోలీసుల వెరిఫికేషన్‌లు అంటే వాళ్ళు చెకింగ్స్ చేస్తున్నప్పుడు ఇంకోటి కూడా బయటకు వచ్చింది. ఏంటంటే స్పెర్మ్, ఎగ్ డొనేషన్స్ తీసుకొని వాటిని అహ్మదాబాద్‌కి తరలించి అక్కడ ఫర్టిలైజేషన్ చేసి ఆ తర్వాత సరోగసీకి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇట్లా స్పెర్మ్ డొనేషన్ అనేది కూడా యూత్‌ని టార్గెట్ చేసి ఇల్లీగల్‌గా తీసుకుంటున్నారు. వాళ్ళకి ₹1000 నుంచి ₹4000 వరకు కూడా వాళ్ళకి ఆశ చూపించి ఈ పని చేస్తున్నారు అని చెప్పి. మేము వెళ్ళొచ్చాము, ఇప్పుడు చూసాం కూడా. అది చాలా సీక్రెట్‌గా ఒక ప్లేస్‌లో నడిపిస్తూ ఉన్నారు. సో అది అసలు ఎగ్ డొనేషన్‌కి ఎవరు అర్హులు, ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు, స్పెర్మ్ కూడా ఇవ్వాలంటే దానికి ఏం రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయచ్చా? లేదండి, వాళ్ళని డోనర్స్ ని స్క్రీన్ చేయాల్సిందేనండి. దే షుడ్ బి హెల్దీ ఇండివిజువల్స్ బికాస్ వాళ్ళు స్పెర్మ్ డొనేట్ చేశారనుకోండి, అదే జనరేషన్ ప్రాపగేట్ అవుతుంది కదండి. సపోజ్ సమ్ జెనెటిక్ డిసీజెస్ అదే హెల్త్ ఉంటాయనుకోండి, ఇష్యూస్ ఉండొచ్చు. ఎస్. హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు స్క్రీన్ చేయాల్సిందే, వాళ్ళ రికార్డ్ ఉంచాల్సిందే, అవి కూడా మెయింటైన్ చేయాల్సిందేనండి. ఏది అదంతా మనం వాళ్ళు సో అండ్ సో ఆయన ప్రొఫైల్ అంతా వాళ్ళు మెయింటైన్ చేయాలి. అయితే ఇక్కడ ఏమిటంటే ఆ స్పర్మ్ ఎవరికి వాడరనేది మాత్రం గోప్యంగా ఉంచాల్సి వస్తుంది. ఎవరిది ఎవరికి తెలియకూడదు. బట్ ఆయన ఎవరిచ్చారు, ఎన్నాళ్ళు ప్రిజర్వ్ చేస్తాం, ఇవన్నీ ఆయన హెల్త్ ప్రొఫైల్ ఏమిటి, బ్యాక్గ్రౌండ్ అంతా చూడాల్సిందేనండి. అన్హెల్దీ పీపుల్ది తీసుకుంటేందుకు వీల్లేదండి. మీరు బ్లడ్ డొనేషన్లు కూడా ఎలా స్క్రీన్ చేస్తారో, హెల్దీ ఇండివిజువల్స్ ఎలా తీసుకుంటారో, స్పర్మ్ డొనేషన్ కానీ ఎగ్ డొనేషన్ కానీ ఇంకా ఎక్కువ స్క్రీనింగ్ అవసరం అవుతుందండి దీంట్లో. నేను దానికన్నా అదే అడగబోతున్నాను డాక్టర్ గారు. ఇప్పుడు జెనెటికల్ టెస్ట్లు అలాంటివి చేయాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిపోయే టెస్ట్లు కావవి. అవునండి. అంటే ఆయన దగ్గర అవును స్పెర్మ్ ను ఎగ్జామిన్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటారు మొదలు. అయితే అది ఎలా చేస్తున్నారని మనకు తెలియదు. వీళ్ళని ఆల్రెడీ స్క్రీన్ చేసి వచ్చారా. ఒకటి ఏమిటంటే మనకు ఐవీఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ కొంచెం అంతగా మొదట్లో ఇన్ని క్లినిక్స్ ఇవన్నీ ఉండేవి కావు. ఎందుకంటే డాక్టర్స్ ఎవరు కూడా ఆ ఫీల్డ్లోకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ సమాజంలో ఉన్న ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నవి. అంటే కొంచెము ఏమంటారు హెసిటెన్సీ ఉండేదండి ఈ పని చేయడం. అంటే దాంట్లో మోర్ ఆఫ్ కొద్దిగా కమర్షియల్ యాక్టివిటీ ఉన్నట్టు మీరే అంటున్నారు కదా, అవునా? అవునండి, అవును. కాంపోనెంట్ ఉండకూడదని ప్రతి డాక్టర్ అనుకుంటాడండి. బట్ ఈ అందుకని చాలా మంది డాక్టర్స్ ఈ ఈ ఈ ఫీల్డ్ వెళ్ళేవారు కాదు ఒక కాలంలో. అంటే ఇప్పుడు మాత్రం ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నెసెసిటీ అండ్ ఓకే చాలా మంది ఇన్ఫర్టిలిటీ ఉన్నారు, లేట్ మ్యారేజ్ ఉంటున్నాయి ఇవన్నీ, కాబట్టి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అదే మీరు అన్నట్టు స్క్రీనింగ్ చేయాల్సిందే, చేసిన తర్వాతే దాన్ని ఏంటి బ్యాంకింగ్ చేయాల్సిందే. బ్యాంకింగ్ కూడా రూల్స్ ఉంటాయి. ఆ బ్యాంకింగ్ హెడ్ ఎవరు ఉండాలని ఉంటుంది, ఆయన క్వాలిఫికేషన్ ఉండాలి, అది ఏ టెంపరేచర్స్ లో ఎన్నాళ్ళు ఉంచాలి, ఇవన్నీ ఉన్నాయండి. జనరల్‌గా అలా స్పెర్మ్ చేస్తేనే గాని, ఎగ్ గాని ఎన్ని డేస్ ప్రిజర్వ్ చేస్తారు డాక్టర్ గారు? దగ్గర దగ్గర ఒక 10 years చేయాలని ఉంటుంది. ఓహో! దాని తర్వాత కూడా ఇంకా వీళ్ళు అడిగితే వీళ్ళ అంటే సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అబ్బాయికి టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉందనుకోండి, ఎక్కడి నుంచి అయితే స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, వాడు చిన్నవాడు, ఆపరేషన్ చేసేవన్నీ తీసేయాలి. అయితే ఇప్పుడు మాత్రం ఆయన స్పెర్మ్ని తీసుకొని ప్రిజర్వ్ చేస్తారు, ఆయనకు ఆపరేషన్ చేస్తారు. ఆయనకి ఇక ఛాన్స్ లేదు, మళ్ళీ స్పెర్మ్ దొరకదు. 10 ఏళ్ల వరకు ఆయనకి పెళ్లే కాలేదనుకోండి, మళ్ళీ ఆయన పర్మిషన్ తీసుకొని ఇంకా ప్రొలాంగ్ చేస్తాడు. స్పెర్మ్ ప్రిజర్వేషన్ అని అలా ఉంటుందనండి. మనం ఏమిటంటే దాన్ని సైన్స్ ఎప్పుడూ మానవుని సహాయం కోసమే వచ్చింది. అంటే కొద్దిమంది శ్రేయస్ కోసం వచ్చింది. అయితే దాన్ని మనం కొంచెం ఇరెగ్యులర్ గా వాడితే దానికి ఎవరేం చేయలేము.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే అన్ని ప్రొఫెషన్స్లో కూడా సొసైటీ యాజ్ ఎ హోల్ ఎథికల్ వాల్యూస్ని పెంచితేనే ఇవన్నీ పెరుగుతాయండి. ఓ పర్టికులర్ పర్సనే ఇలా ఉండాలి, ఒక పర్టికులర్ పర్సనే ఎలా ఉండాలి అని చెప్పేందుకు వీల్లేదు. అయితే ఈ కొంచెం హై ప్రొఫైల్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కొంచెం ఈజీగా అలిగేషన్స్ పడే అవకాశం. దే హ్యావ్ టు మచ్ మోర్ కేర్ఫుల్, దే హ్యావ్ టు మచ్ మోర్ యాజ్ ఎ గ్రూప్, యాజ్ ఎ ఇండివిజువల్ ఆల్సో. అదే నేను చెప్పాను. అలా రైట్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.